శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. పాదారవింద శతకం. భవానీ దృహ్యేతాం భవనిబిడితేభ్యో మమ ముహుస్తమో వ్యామోహభ్యస్తవ జనని కామాక్షి చరణౌ యయోర్లాక్షాబిందుస్ఫురణధరణాధూర్ఛటి జటాకుటీరా సోణాంకం వహతి వపురేణాంకకలిక. అమ్మా భవానీ, ఈశ్వరుని జటాజూటంలో నీ ఒక మొగ్గవై ఉన్నావు. ప్రణయ సమయంలో నీ పాదాలను తాకిన శివుని ముఖంపై అలముకొన్న నీ పాదముల లత్తుక ఎర్రని తిలకం వలె భాసిస్తున్నది. అటువంటి నీ పాదములు నా తమ్మో గుణాన్ని నశింపచేయుగాక. పవిత్రీకుర్యుర్నః పదతలభువః పాటలరుచః పరాగాస్తే పాపప్రశమనధురీనాః పరశివే. కణం లబ్ధుం యేషాం నిజ శిరసి కామాక్షి వివస వలంతో వ్యాతన్వంత్యహమికాం మాధవముఖాః. జగన్మాత, నీ పాదాలపై ఉన్న ధూళి కణాలను తమ శిరస్సుపై ధరించాలని బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలంతా ఒకరినొకరు తోసుకుంటూ ప్రయత్నిస్తున్నారు. నీ అరుణ పాదముల ధూళి కణములు నా శిరస్సుపై పడి నన్ను పవిత్రుని చేయుగాక. బలాకామాలాభిర్నఖరుచిమయీభిః పరివృతి వినమ్రస్వర్ణారీవిచక చకాలాంబుకదకులే స్ఫురంతః కామాక్షి స్ఫుటదలిత బంధూక సుహృదస్తటిల్లేఖాయంతే తవ చరణ పాదోజ కిరణాః. జగన్మాత, దేవలోకంలోని స్త్రీలు నీకు పాద నమస్కారం చేసే సమయంలో వారి నల్లని కేశములు మేఘముల వలె, నీ పాదముల నఖముల తెల్లని కాంతి ఆ మేఘములలో విహరించే కొంగల గుంపు వలె, తెల్లని మెరుపుల వలె గోచరిస్తున్నది. ఓం శాంతి శాంతి శాంతి.